ప్రైజ్ ది లార్డ్. ఈనాటి కొరకై ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 46వ వచనం. అందుకు నతానియేలు, నజరేతులో నుండి మంచిదైనను రాగలదా అని అతను అడుగగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు మీకు తెలియజేస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానము మీకు విస్తరించునుగాక. దేవుని స్తోత్రం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. మన హృదయాన్ని మనం సిద్ధపరుచుకుందాం. ఒక పొలంలో లేకపోతే ఒక ప్రదేశంలో విత్తనాలు చల్లడానికి ముందుగా నేరుగా చల్లం, కాస్త దున్ని దాన్ని మెత్తన చేసి చల్లుతాం. అలాగే ప్రార్థనాపూర్వకంగా ఎవరు వాక్యం చెప్పినా, ఎప్పుడు వాక్యం చెప్పినా, ఏ ఛానల్లో వచ్చినా కానీ మీరు అలాగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాల్సినటువంటి అవసరం ఉంది. అలా మెత్తన చేయబడి, చదును చేయబడి, చక్కగా చేయబడినటువంటి నేలలో పడిన విత్తనము 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలిస్తుంది. దేవుని స్తోత్రం. నిన్న మన నెల్లూరు జిల్లా కాకుటూరు ప్రాంతంలో యేసు రక్తం ప్రార్థనా మందిరం అనగా దేవజనులు పెద్దలు పాస్టర్ తాతారావు గారి చర్చిలో, ఆ చర్చ నిర్వహిస్తున్నట్టు పాస్టర్ జ్ఞానసూరుడయ్య గారి చర్చిలో జరిగినటువంటి కృతజ్ఞత కూడిక, వార్షిక కృతజ్ఞత కూడికను బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. పాస్టర్ జ్ఞానసూరుడు గారు కర్నూలు జిల్లా నుంచి వచ్చి మన నెల్లూరు జిల్లా ప్రాంతంలో చక్కటి పరిచయం జరిగిస్తున్నారు, సుమారు 10 సంవత్సరాలకు పైగా. కనుక వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాము. ఇలాగా వేరు దేవజనులు నాతో కలిసి పనిచేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో సుమారు 24 మంది సేవకులు నాతో కలిసి పనిచేస్తున్నారు. మేమంతా ప్రతి నెల ఒక నెల కూడుకుంటాం. ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రార్థన, వాక్య ధ్యానాల్లో, ఎక్కువసేపు వాక్య ధ్యానంలో మేము గడుపుతాం. ఒక వాక్య భాగాన్ని తీసుకొని దాని గురించి డిస్కస్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇండిపెండెంట్గా ఉంటూ నమ్మకస్తులైనటువంటి సేవకుల కొరకు ఎదురు చూస్తున్నా, నేను ప్రార్థిస్తున్నాను. అటువంటి వారి ద్వారా నెల్లూరు పట్టణం అని కాదు, నెల్లూరు జిల్లాలో మంచి సేవ జరిగించాలనేది నా యొక్క ఉద్దేశం. గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ GFI అనేటువంటి మా సహవాసంలో 3 రాష్ట్రాల్లో ఇంచుమించు 130 మంది సేవకులు ఈ సహవాసంలో కలిసి పనిచేస్తున్నారు. కాబట్టి వీరందరినీ బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇలా విస్తారమైన పరిచర్య ఉండడాన్ని బట్టి, అటు ఇటు వెళ్ళడాన్ని బట్టి ఎంతమంది సేవకులు దర్శించాల్సిన అవసరం ఉంది. కనుక నెల్లూరులోని స్థానిక సంఘం మీద నేను పెద్దగా శ్రద్ధ చూపించలేకపోతున్నాను. అయినప్పటికీ దేవుని కృపను బట్టి అది బలహీన పడకుండా కొనసాగుతూనే ఉంది. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. గత ఎపిసోడ్లో అనగా నిన్నటి ఎపిసోడ్లో ఫిలిప్ యొక్క ప్రయాణం, లేకపోతే ఫిలిప్పు ప్రయాణం కొరకైనటువంటి తీర్మానాన్ని గురించి, ఆ ప్రయాణం ఎటువంటి ప్రయాణం, ఆత్మీయ ప్రయాణం ఎటువంటి ప్రయాణం, అది శిష్యత్వపు ప్రయాణం అని, సరిదిద్దుకునేటువంటి ప్రయాణం అని, అంతేకాకుండా అది స్వర్గపు దర్శనాల ప్రయాణం అని మనం మాట్లాడుకోవడం జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో యోహాను సువార్త 1వ అధ్యాయము 46వ వచనము, గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 1st చాప్టర్. అందుకు నతానేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతన్ని నడుగగా, వచ్చి చూడుము ఫిలిప్పు అతనితో చెప్పాను. దేవుని స్తోత్రం. హౌ కెన్ ఎనీథింగ్ గుడ్ కమ్ ఫ్రమ్ ఏ ప్లేస్ లైక్ నజరేత్? కమ్ విత్ మీ అండ్ సీ ఫర్ యువర్ సెల్ఫ్. దేవుని స్తోత్రం. మన టైటిల్ కూడా చూడండి, మారిన అభిప్రాయాలు. మన అభిప్రాయాలు మారాలి. మారు మనసు అంటే అదే. మన అభిప్రాయం, మన దృక్పథం, మన ఆలోచన విధానం, మన మనస్సు మారడం. మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందాలి అని రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో రాయబడింది. సాధారణంగా ఇది నా అభిప్రాయం అండి, నా పాలసీ అండి, ఎవడని చెప్పినా నేను విన్ను, నేను నాదే, నా అభిప్రాయాలు నాకున్నాయి, నా అభిప్రాయాలు నాకున్నాయి అని అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ మనం దైవికంగా వచ్చినప్పుడు కొన్నిసార్లు మన దృక్పథాలని, మన ఆలోచనల్ని దేవుడు మారుస్తాడు. ఒక చిన్న ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను.
అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 6వ వచనము. స్తోత్రం. 28వ అధ్యాయము 6వ వచనం. వారతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడుచొచ్చును అని కనిపెట్టుచుండరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియు కలుగుండట చూచి ఆ అభిప్రాయము మాని అతడికి ఒక దేవత అని చెప్పసాగరి. వారు అభిప్రాయము మాని the natives knew what to expect. Rapid swelling followed by death. When they waited a long time and saw that Paul suffered no ill effects of the bite, they changed their minds and concluded that he was a god. కొన్ని నిమిషాల క్రితం నరహంతకుడు అని ప్రజలు పౌలు గురించి మాట్లాడారు. న్యాయదేవత ఇతన్ని వదిలిపెట్టలేదు, ఈ పాము ఇతని చేతిని చుట్టుకుంది, ఓడలోంచి తప్పించుకొచ్చినా కానీ ఇది మాత్రం మరణం ఇతన్ని వెంటాడుతుంది అన్నట్టుగా మాట్లాడుకున్నారు. చూశారు, అతని ఒళ్ళు వాస్తుందేమో, అతనికి ఏదైనా జరుగుతుందేమో అని. అనగా ఒక విష జంతువు వచ్చినప్పటికీ కూడా దేవుని సేవకుడైనటువంటి వ్యక్తిని ఏమాత్రం అది హాని చేయలేదు. అతని చేయి అంతా గరిచిందని కాదు, అతని చేతికి చుట్టుకుంది. అదేదో భయపడిపోయి కంగారు పడిపోయి హడావిడి చేశాడు కదా, దాన్ని ఎత్తి జాడించేశాడు. సింపుల్గా మన జీవితంలో మన చేతిని మన మెడను చుట్టుకునేటువంటి సమస్యలు వస్తాయి, వాటిని జాడించి పారేయాల్సిన అవసరం ఉంది. జాడించడము అంటే మెల్లగా తీసివేయడం అని కాదు, పెరికేసి విసిరి కొట్టడం. సాతానుడు కొన్ని సమస్యలను మన జీవితాలు తెచ్చినప్పుడు వాటిని వాటి గురించి ఆలోచిస్తూ ధ్యానిస్తున్నట్లుగా మనం చేయకూడదు. మీ సమస్యలను గురించి మీరు ఏమాత్రం ధ్యానించవద్దు, కానీ సత్యాన్ని గురించి మాత్రమే ధ్యానించండి. సత్యాన్ని ధ్యానించాలి కానీ సమస్యలను ధ్యానించకూడదు. కానీ ఈ రోజుల్లో అంతా రివర్స్ అయిపోయి ఎలా ఉందంటే సమస్యలను ధ్యానిస్తున్నారు. నేను అప్పుడప్పుడు ఒక మాట ఇలాగంటుంటాను, ఈ రోజుల్లో చాలామంది ఎలా ఉన్నారంటే వాక్యాన్ని చదువుతున్నారు, పేపర్ని ధ్యానిస్తున్నారు. న్యూస్ పేపర్ని ఏం చేస్తున్నట్టు వాళ్ళు ధ్యానిస్తున్నారు. 2 పేపర్లు పెట్టుకొని ఒక ఆయన దీంట్లో కంపారిజన్. ఎందుకండి మనకి ఇవన్నీ? ఏదో జరిగింది మనకు తెలుస్తుంది, స్పష్టంగా అర్థమవుతుంది, కానీ దాంట్లో ఇలా ఉంది, దీంట్లో ఇలా ఉందని. చాలామంది క్రైస్తవులు కూడా పేపర్ ధ్యానిస్తున్నారు, కానీ వాక్యాన్ని చదువుతున్నారు. పేపర్ చదవండి, వాక్యాన్ని ధ్యానించండి. మీకు నేను చెప్పిన పాయింట్ అర్థమైంది అనుకుంటాను. సరే, ఏదేమైనప్పటికీ మనం లేఖన భాగాల్లోకి వచ్చేద్దాం, మన ధ్యాన విషయంలోకి వచ్చేద్దాం. 1వ అధ్యాయము 46వ వచనంలో ఒక ప్రశ్న, ఏదైనా మంచిదేదైనా నజరేతులోంచి రాగలదా? ఈ మధ్య కాలంలో నజరేతును గురించినటువంటి 5 విషయాలతో కూడుకున్నటువంటి ఒక యూట్యూబ్ సందేశం నేను విన్నాను. దాంట్లో అన్ని విషయాలతో నేను ఏకీభవించను, కానీ దాని ఆధారంగా కాదు, కానీ కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మనకు కొన్ని స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉంటాయి. ఇంగ్లీష్లో ఒపీనియనేటెడ్ అన్నారు. అనగా ఇక పిడివాదం, ఓ మొండిగా మీరెవరు చెప్పినా నేను మారనండి. అక్కడక్కడ ఈ సినిమాల్లో సీరియల్లో డైలాగ్ వినిపిస్తుంది. అదేంటంటే ఆ దేవుడు దిగి వచ్చినా కానీ అని హీరో అంటాడు, వ్యతిరేకంగా ఉన్నట్టు విలన్ కానట్టు. ఆ దేవుడు దిగి వస్తే నువ్వు ఏం చేయకుండా ఉంటావు? నువ్వు ఎంత జస్ట్ శ్వాసము నిన్ను కొద్దిగా ఒక్క నిమిషం నీ శ్వాసను ఆపేస్తే నువ్వు చచ్చిపోతావు. నువ్వు మళ్ళా డైలాగులు. చాలామంది ఈ హీరోయిజానికి ఆకర్షితులు అవుతున్నారు. దయచేసి ఈ భ్రమలు, ఈ నాటకాలకి, ఈ అవాస్తవికమైనటువంటి దృశ్యాలకు మీరు బానిసలుగా మారద్దు. ఒకదాన్ని చూసి ఒకదాన్ని విని అబద్ధాలు వింటూ ఉన్నారనుకో, అబద్ధాలు వినకపోతే మీరు నిద్రపట్టదు. ఆ సార్ ఒక ఆయన ఇలా చెప్తుండేవాడు. ఒక ఆయన కండక్టర్ ఉద్యోగం చేశాడట, చేసి రిటైర్డ్ అయిపోయాడు, ఇంటికి వచ్చేసాడు. మనం ఇలాగా ఖాళీగా కదలకుండా ఉన్నప్పుడు మనం రాయగలం. ఇప్పుడు ఆయన కుర్చీలో కూర్చొని రాస్తున్నప్పుడు వాళ్ళ పిల్లలతో చెప్పాలి, రే దీనికి కొద్ది స్టూల్ నువ్వు రాయన అంటుండేవాడట. కారణం ఏంటంటే కదిలే బస్సులో ఉండి రాసి అలవాటు పడి అతనికి కదిలిస్తేనే చక్కగా రాయగలడట. అలవాటు అయిపోయింది. మనం కొన్ని అభిప్రాయాలకు, కొన్ని ఆచారాలకు అలవాటు పడ్డాం. వీటిలోంచి మనం బయటికి రావాలి. మన అభిప్రాయాల్ని మానుకోవాలి.
3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా? నజరేత్ అంటే అది ఉత్తర ఇజ్రాయెల్లో అనగా నార్దర్న్ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఒక భూభాగం అని మనకు తెలుసు. ఇజ్రాయెల్ దేశాన్ని 3గా విభజిస్తే పైన భాగాన్ని గలిలయ అని, మధ్య భాగాన్ని సమరయ అని, కింద భాగాన్ని యూదయ అని, యూదయ, సమరయ అండ్ గలిలయ అనేటువంటి 3 భాగాలని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదో ఈ హిస్టరీ చెప్పడం కాదు నా యొక్క ఉద్దేశం. నజరేత్ అనేది ఒక చిన్న పట్టణం. అలా చెప్పాలంటే బెత్లెహేము కూడా మరీ చిన్నదే. యూదా పట్టణములో నువ్వు అల్పమైన దానమైనప్పటికీ కూడా ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుంచి వచ్చునని మీకా ప్రవచించాడు. చిన్నదైనప్పటికీ కూడా దేవుడు చిన్నదాన్ని వాడుకుంటాడు. నువ్వు చిన్నవాడి అయినప్పటికీ కూడా దేవుడిని వాడుకుంటాడు. నీది చిన్న సంఘం అయినప్పటికీ నీ సంఘం ద్వారా గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. 4 జిల్లాల్లో నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురంలో వరదలు వచ్చే సమస్యలు వచ్చినా కానీ పెద్ద పెద్ద సంఘాల వాడు నాకు తెలిసి ఏమి చేసింది లేదు. కానీ కొంతమంది ఇండిపెండెంట్ సేవకులు లేకపోతే కొంతమంది చిన్న సంఘాల వాళ్ళు చేసినటువంటి ఆ పరిచర్యలు మాత్రం ఏమో అద్భుతం. వాళ్ళకి ఏదో ఉంది అని కాదు, వాళ్ళకి చెయ్యాలని ఉంది. పెద్ద సంఘాల వాళ్ళకి డబ్బు ఉంది, చేయలేకపోయారు. కానీ చిన్న సంఘాల వాళ్ళు, నాకు తెలిసిన ఒక సంఘ కాపరి కొంతమందికి ఒక 3-4 రోజులు 50 ఆహార పొట్లాలు సిద్ధపరచుకొని వాళ్ళకి పంచడం జరిగింది. ఆ చిన్న పని రియల్లీ మనం దాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. వేలు లక్షలు బ్యాంక్ అకౌంట్ కలిగిన సంఘాలు చేయలేని పనిని ఈ చిన్న సంఘాలు, చిన్న సేవకులు చేసిన వీళ్ళందరినీ ఖచ్చితంగా వీళ్ళందరికీ దొరికేటువంటి రివార్డు మరి ఎంతో గొప్పదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి డబ్బు మూలుగుతుందే, మీరు ఏం చేస్తున్నారు? ఏదో ఒకటి చేయండి. కష్ట సమయాల్లో ఆదుకోండి. ప్రభుత్వం ఆర్థిక సమస్యల్లో ఆర్థికంగా అప్పులతో ఉంటున్నప్పుడు, ప్రభుత్వం చేయలేనప్పుడు స్థానికులైన కనీసం సంఘమైన దేవుని సంఘాల ప్రతినిధులైనా ఏదైనా చేయగలిగితే విదేశీ నిధులు మనకు వస్తాయే. ఏదో కొంతమందికి ఎందుకు సాయం చేయలేము? కరోనా టైంలో ఇచ్చే రిలీఫ్. మనం చేసేటువంటి పనులన్నీ ఎలా ఉంటాయంటే, ఒక ఆయనకి ఒక అరటి పండు ఇచ్చి 3 నిలబడి 3 అరటి పండు ఇచ్చి ఫోటో తీసుకుంటున్నారు. మీరు చేసే సాయం ఒక అరటి పండే. ఈ అరటి పండుకి మళ్ళీ మీడియాలో లేకపోతే ఫేస్బుక్లో ఫోటోలు పెట్టడం. ఇచ్చిన ఒక అరటి పండుకి 3 అరటి పండు ఇవ్వాలండి ఒకరికి. ఎందుకు ఈ పబ్లిసిటీ? మనం చేసే పని ప్రభువు చూస్తున్నాడు, ప్రభువుకు సమస్తం తెలుసు. కాబట్టి మనుషులు చూడాలని ఏదో పబ్లిసిటీ కోసం ఏ కార్యాలు చేయొద్దు. అదే సమయంలో మాకు పబ్లిసిటీ అవసరం కదా, ప్రూఫ్స్ కోసం అంటారేమో, అలాగే చేసుకోండి. కానీ శృతి మెంచకుండా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది. సరే, ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ ఆలోచన, నజరేతులోంచి ఏదైనా ఒక 120 నుంచి 150 మంది ప్రజలు మాత్రమే నివాసం ఉన్నటువంటి పట్టణం అండి, చిన్న పట్టణం అది. ఆలోచించండి, 2000 సంవత్సరాల క్రితం స్మాల్ టౌన్. ఆ స్మాల్ టౌన్లో గబ్రియేలు దూత మరియ నివసిస్తున్న చోటుకు వచ్చి ఆయన ప్రత్యక్షమయ్యాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నజరేతులో జరిగినటువంటి విషయాలు, వాటి గురించి, యేసు ప్రభు తర్వాత నజరేతులో ఉన్నాడు, నజరేయుడు అని పిలువబడ్డాడు అనేటువంటి చరిత్ర మనకు తెలిసిన విషయమే. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో అర్కెలయ ఏలుతున్నప్పుడు, అనగా హేరోదు చనిపోయి వారి కుమారుడైన అర్కెలయ ఏలుతున్నప్పుడు, అప్పుడు దేవుని దూత చెప్పిన దాని ప్రకారం ఆయన నజరేతుకు వెళ్ళాడు, నజరేయుడు అని పిలువబడ్డాడు అని ప్రవక్తలు చెప్పారు కదా. ఏ ప్రవక్తలు చెప్పారు చెప్పండి అని కొంతమంది ఈ హైందవ సోదరులు యూట్యూబుల్లో ప్రశ్నలు వేశారు. కాబట్టి ఇది అబద్ధం, ప్రవక్తలు చెప్పలేదు, ఆయన నజరేయుడు కాదు, ఆయన యేసు ప్రభు కాదు అని ఏదో చెప్తున్నారు. ప్రవక్తలు అని చెప్పారంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు చెప్పారు, కానీ ఆ ప్రస్తావన ఎక్కడ తేలేదు. లేకపోతే వ్రాయబడినటువంటి ప్రవచనాలు లేకపోతే ప్రవచనాత్మక పుస్తకాల్లో కాకపోయినా ఓరల్ ప్రాఫెసీస్ ద్వారా, మౌఖికమైనటువంటి ప్రవచనాల ద్వారా, రికార్డు చేయబడిన ప్రవచనాల ద్వారా ఆ ప్రవక్తలు చెప్పిన మాటను బట్టి అయినా అలా జరిగి ఉండొచ్చు. దాన్ని ఏదో పెద్ద ఇష్యూ చేసి ఈ మాట ఎక్కడ లేదు, చూపించండి బైబిల్ ఎక్కడైనా. మేము రోజు ఒక ప్రశ్న అడుగుతామని ఏదో కొంత క్రైస్తవేతరులు ఒక ఛానల్లో ఏవో సవాళ్ళు విసురుతున్నారు. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, మంచిది రాకూడని స్థలం, మంచిది రాదు అనుకొని ముద్ర వేసుకున్న స్థలంలోంచి దేవుడు మంచిదాన్ని రప్పించగలడు.
మనం కూడా ఇతను మారడండి అని ముద్ర వేస్తాం. బా ఈ సంఘం ఎతకదండి అని ముద్ర వేసేస్తాం. కానీ దేవుడు ఆ ప్రాంతం నుంచే గొప్ప కార్యాలు జరిగించేటువంటి అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా సంఘం ఏమి డెవలప్ అవుతుందండి, కష్టమేనండి, మాది పేద సంఘం అండి. సంఘం పేద సంఘం కాదు. సంఘాన్ని పేద సంఘం, డబ్బున్న సంఘం అని చెప్పొద్దు. సంఘం దేవుని సంఘం అంతవరకే. దేవుడు డబ్బు దృష్ట్యా పేద సంఘం అండి అని మాసిదోనియాలోని విశ్వాసులను ఉద్దేశించి నిరుపేదలు అని అన్నాడు. అంటే మాత్రం నష్టమేమిటి? వాళ్ళ యొక్క దాతృత్వం బహుగా విస్తరించింది. బాగా డబ్బున్న సంఘాల కన్నా, భౌతికమైనటువంటి ధనం ఉన్నటువంటి సంఘాల కన్నా వీళ్ళ కాంట్రిబ్యూషన్, వీళ్ళ దాతృత్వం విస్తారంగా ఉంది. వీళ్ళని చూసి నేర్చుకోండి అని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో చెప్పాడు. ఇచ్చే సంఘాలుగా ఉండాలి, దాచిపెట్టుకునే సంఘాలుగా కాదు, దోచుకునేటువంటి సంఘాలలాగా కాదు, ఇచ్చేటువంటి సంఘాలు. పరిచర్యకి, ప్రభు సేవకులకి, ప్రజలకి ఇచ్చేటువంటి సంఘాలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి మంచిది కాదు అని ముద్ర వేసి ఉండొచ్చు. నజరేత్, ఏం నజరేత్ అండి అనగా ఎంత సిల్లీగా మాట్లాడు చూడండి. అయ్యా మేము ఒక ఆయన్ని కనుగొన్నాం అంటే మంచిదే కదా. ఆయన యొక్క ప్రాంతము దృష్ట్యా ఆయన ఉద్దేశించి మాట్లాడాడు. ఆయన ఓకేనండి మీరు కనుగొని ఉండొచ్చేమో, కానీ ఆయన నజరేతు నుంచి వచ్చాడు అంటున్నారు కదా. నజరేతులోంచి మంచిది అట్టొస్తుందండి. ఆ నజరేతులో నేను చెప్పినట్టుగా 120-150 మెంబర్స్ ఉన్నటువంటి ఆ స్మాల్ టౌన్లో వాళ్ళందరూ రాజరిక కుటుంబాల్లోంచి వచ్చిన వాళ్ళట. వాళ్ళు చెల్లాచెదరైపోయారు. కానీ క్రీస్తు పూర్వం 100వ సంవత్సరంలో వాళ్ళు తిరిగి వచ్చి అక్కడ కాపురం ఉండడం ఆరంభించారని ఒక కొండ చాటున లేకపోతే కొండకి దిగువన ఉన్నటువంటి ఆ టౌన్ అని దాని గురించి ఇలా చెప్తుంటారు. అక్కడ ఒక సమాజ మందిరం ఉందని, ఆ సమాజ మందిరంలో ఒకటి కాదు ఇంకా 2-3 కూడా, ఒక 5-6 కూడా ఉండొచ్చు. ఆ సమాజ మందిరంలో యేసు ప్రభు ఒకసారి వెళ్ళి యెషయా గ్రంథంలోని ప్రవచనాల్ని, ఆ చుట్టని, గ్రంథపు చుట్టని తీసుకొని చదివి ఇది మీ వినికిడిలో నెరవేరిందని చెప్పాడు. దాన్ని నజరేత్ మేనిఫెస్టో అంటారని మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మంచిది రాదు అనుకున్న చోట నుంచి మంచిది వస్తుంది. కొన్నిసార్లు చెడ్డోడు అనుకున్నవాడే మనకు మంచిగా సహాయం చేస్తాడు. మంచోడు ఇస్తాడు చేస్తాడు అనుకున్నవాడు సాయం చేయడు. మన అభిప్రాయాలు మారాలి. పరిస్థితుల దృష్ట్యా మనకు కొన్ని అభిప్రాయాలు ఏర్పడతాయి. అభిప్రాయాల్ని మార్చుకోవాలి. ఇది దేవుని చిత్తం కాదేమో అనుకుంటాం, కానీ అది దేవుని చిత్తము అని గ్రహించేటట్లుగా దేవుడు మనకు కార్యం చేశాడు అనుకోండి. ఒక ఆయన సేవకుడు ఉన్నాడు, ఒక విశ్వాసి కూడా ఉన్నాడు. ఆయనకి వివాహమై 15 సంవత్సరాలు అయింది, పిల్లలు పుట్టలేదు. ఆయన అనుకున్నాడు ఇక పిల్లలు పుట్టడం దేవుని చిత్తం కాదేమో ఆయన ఒక బాబుని దత్తత తీసుకున్నాడు. సరే తీసుకున్నాడు. తీసుకొని 1 సంవత్సరం 2 సంవత్సరాలు గడిచిందో లేదో మరి ఆ సహోదరుడు, ఆ దైవజనుని యొక్క భార్య గర్భిణిగా మారింది. ఆయన ఏమనుకున్నాడంటే ఇక బిడ్డలు పుట్టరని ఆ దత్తత తీసుకున్నాడు, వేరే చిన్న బిడ్డని. కానీ 2 సంవత్సరాల్లోపే మరొక బిడ్డను దేవుడు వారి సొంత బిడ్డను దేవుడు వారికి అనుగ్రహించాడు. అనగా దేవుని చిత్తం కాదు అనుకుంటున్నాం, కానీ దేవుని చిత్తాన్ని మనం గుర్తించకుండా మనం ప్రవర్తించాం. దేవుడు ఇస్తాడు అనుకున్నాడు, కానీ దేవుని చిత్తం కాదేమో అని భావించి హాగరు దగ్గరికి బొమ్మని పిచ్చి సలహా ఇచ్చినటువంటి శారమ్మ. ఈ రోజుల్లో కూడా అక్కడక్కడ కొంతమంది పిచ్చి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, స్త్రీల్లో అయినా పురుషుల్లో అయినా. దేవుని దూషించి సావకూడదని పిచ్చి సలహా ఇచ్చినటువంటి యోబు భార్య. మన నెలలో ఇటువంటి పిచ్చమ్మలు ఉన్నారు, పిచ్చి సలహాలు ఇస్తుంటారు. మంచి ఆత్మ సంబంధమైన సలహాలు ఇవ్వరు వాళ్ళు. నేను ఎవరినో విమర్శించి చెప్తున్నానని కాదు. స్త్రీలు చక్కటి సలహాలు ఇవ్వాలి పురుషులకి, పురుషులు స్త్రీలకు చక్కటి సలహాలు ఇవ్వాలి. భార్యాభర్తలు అలా చక్కగా పరస్పరం చక్కటి సలహాలు ఇచ్చుకుంటూ ఉంటే ఆ కాపురం, ఆ సంసారం చక్కగా నిలబడుతుంది. లేదంటే అది మొక్క చెక్కలు అయిపోయే అవకాశం ఉంది. సరే, మనం దీంట్లోకి వెళ్ళలేదు. మంచిది కాని చోట్లోంచి మంచిది రాగలదు అనే అభిప్రాయానికి అతను రావాలి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 17-18 వచనాలు మనం చూస్తే, మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. చూడండి,
చూడండి, యేసుప్రభు చెప్తున్నాడు ఈ మాటలు. ఎందుకు చెప్తున్నాడు? మన కిందకి వెళ్తే మనం అర్థం చేసుకోగలం. నేను వాటి వివరణలోకి వెళ్ళలేదు. మంచి చెట్టులో మంచి ఫలాలు వస్తాయి, చెడ్డ చెట్టులోంచి చెడ్డ ఫలాలు వస్తాయి. మంచి ద్రాక్షల నుంచి మంచివి వస్తాయి, కారు ద్రాక్షల నుంచి కారువే వస్తాయి, అనగా చేదువే వస్తాయి. ఈ సందర్భంలో ఒక ప్రవచనాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఏంటి అంటే అది యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో యెషయి మొద్దు చిగురించును. ఇదేంటిది? యెషయి మొద్దు చిగురించడం ఏందండి? మొద్దులు అక్కడక్కడ చిగురిస్తుంటాయి, అదే సమయంలో మొద్దులు చీకిపోతాయి అని కూడా రాసి ఉంది యోబు గ్రంథంలో. యెషయి మొద్దు మాత్రం చీకిపోదు, చీకిపోయే అవకాశం లేదు. కొన్ని ఎండిన ఎముకలు బాగా ఎండిపోయి విరిగిపోవడానికి సిద్ధంగా ఉండి ఒక లోయలో పడినట్టుగా వాళ్ళ ఆశలన్నీ అడి ఆశలైపోయినటువంటి ఎముకల్లాగా కొంతమంది ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మనం గుర్తుపెట్టుకోవాలి, నజరేత్ అనే మాటలో నజరేత్ అంటే కొమ్మ అని అర్థం. దానికే నర్జర్ అనేటువంటి మూల పదంలో అర్థం ఏంటి? చిగురు లేదా చిగురు కొమ్మ. చూడండి, చిగురు, కొమ్మ, మొద్దు అనేటువంటి 3 మాటలు కనిపిస్తున్నాయి. చిగురు ఓకే, చిగురులోంచి ఏం రాకపోవచ్చు, చిగురు ముదురుదైపోద్ది. కొమ్మలో ఓకే, కొన్ని ఫలాలు వస్తాయి, మొగ్గలు వస్తాయి, పూలు వస్తాయి, ఓకే. మొద్దులో నుంచి రావడం, మొద్దు చిగురిస్తుంది. మొద్దు చిగురిస్తుందని ఎవరు అనుకోరు. ఆ మొద్దుని ఇంకా నరికేసి దాని కట్టెలుగా వంట చెరుగ్గా వాడేటువంటి అవకాశం ఉంది. కానీ ముద్దులోంచి, యెషయి ముద్దులోంచి, అనగా యెషయిలో నుంచి, యెషయి వంశములో నుంచి దావీదు కుమారుడు వస్తాడు, లేదా దావీదు వస్తాడు అని చెప్పేటువంటి ప్రవచనం, అనగా మెస్సియా వస్తాడు అని చెప్పేటువంటి ప్రవచనం. బండలోంచి నీళ్ళు వస్తాయా? ఎవరు ఊహించలేదు. బండలోంచి నీళ్ళు వస్తాయని మీరు నమ్ముతున్నారంటే మేమెవరు నమ్మండి, 20 లక్షల మంది కూడా అంటే నమ్మము. కానీ దేవుడు బండలోంచి జలాలు రప్పించాడు. దేవునికి స్తోత్రం. దేవునికి అసాధ్యమైన కార్యము లేదు. దేంట్లో నుంచైనా దేన్నైనా రప్పించగలిగిన దేవుడు. బండలో నుంచి నూనెను రప్పించిన దేవుడు, బండలోంచి తేనెను రప్పించిన దేవుడు, బండలోంచి నీళ్లను రప్పించిన దేవుడు, బండలోంచి అగ్నిని రప్పించిన దేవుడు. ఎన్ని బైబిల్లో ఉన్నాయి, నేను వాటన్నిటి గురించి ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పినట్టు గుర్తు. బండలోంచి నీళ్లు వచ్చాయని మాత్రం మనకు తెలుసు, కానీ బండలో నుంచి తేనె వచ్చిందండి, బండలో నుంచి నూనె వచ్చింది అని యోబు గారు అంటారు. బండలోంచి అగ్ని వచ్చిందని న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో చూడొచ్చు. బండ అయినటువంటి క్రీస్తులో అనేకమైన ఆశీర్వాదాలు ఆయనలోంచి అనేకం వస్తాయి. ఇక ఆయన ఆశీర్వదించడమేమో లేండి, ఈ స్థాయి ఏమో నాది అని అనుకుంటున్నాయేమో. కాదు, నువ్వు పెట్టుకున్న డెడ్ లైన్స్, లిమిటేషన్స్ కాదు, ఇంకా ఎక్కువగా దేవుడు నేను మంచి స్థితిలో ఉంచేటువంటి అవకాశం ఉంది. ఒకటి, మంచిది కాని చోటులోంచి మంచిది రాగలదు అనేటువంటి ఒక అభిప్రాయానికి రావాలి. రెండవది, మానులో నుంచో లేకపోతే మోడైపోయిన దాని గురించో, మోడుబారిపోయిన దాంట్లోంచి కూడా దేవుడు మంచిదాన్ని రప్పించగలడు. బండలోంచి నీళ్లు రప్పించిన దేవుడు, ముద్దులోంచి చిగురుని రప్పించిన దేవుడు, నీలో నుంచి నాలో నుంచి వేటినో రప్పించగలడు. నేను ఆ హృదయంలోంచి జీవధారలు బయలుదేరును. కనుక అన్నిటికన్నా ముఖ్యంగా నీ హృదయమును భద్రపరుచుకోనమని దేవుని వాక్యం రాయబడింది. నీలో నుంచి నాలో నుంచి. అతను ఏమిస్తాడండి ఆఫరింగ్ అని అనుకోవచ్చు, అతనిలోంచి పెద్ద ఆఫరింగ్ వచ్చే అవకాశం ఉంది. ఆఫరింగ్ గురించి నేను మాట్లాడేది ఒక చిన్న ఉదాహరణ అంతే. అనగా గట్టిగా ఉండి ఘనపదార్థంగా ఉండి ఘనీభవించిన దానిలో నుంచి కూడా ద్రవ పదార్థాన్ని తీసుకొని రాగలిగిన దేవుడు. బండను పగలగొట్టి మొక్కలు వచ్చాయని కాదు, బండలో నుంచి ఒక ద్రవాన్ని, ప్రజలకు కావలసినటువంటి జలాన్ని కాలువల్లాగా, నదిలాగా, సముద్రమంతా అని 3 పోలికలు కూడా అందులో వచ్చిన నీళ్ళ గురించి రాయబడింది. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అసలు నజరేతులోంచి మంచిది రావడం ఏంటి, చెడుది రావడం ఏంటి? ఎక్కడ నుంచి మంచిది చెడుది రాదు. మంచిది ఏదైనా రావాలి అంటే స్వర్గం నుంచే రావాలి. ఇఫ్ ఎనీథింగ్ గుడ్ కమ్స్, ఇట్ షుడ్ బీ ఆఫ్ హెవెన్. మంచిది కాదు, నజరేతులోంచి మంచిదేమో వస్తుందేమో, కానీ పరలోకము నుంచి శ్రేష్టమైనది వస్తుంది. నజరేతులోంచి గుడ్ ఏమన్నా వస్తుందేమో, కానీ పరలోకములోంచి బెస్ట్ వస్తుంది, శ్రేష్టమైనది వస్తుంది. యెహోవా ఉత్తమమైనది అనుగ్రహించును.
నజరేతులోంచి మంచిది ఏదైనా రాగలదా అని అడిగాడు. గుడ్డు గురించే మాట్లాడాడు నతనయేలు, కానీ దేవుడు బెస్ట్ గురించి మాట్లాడాడు. నువ్వు మంచి గురించి మాట్లాడతావు, దేవుడు ఉత్తమమైన దాన్ని, శ్రేష్టమైన దాని గురించి మాట్లాడతాడు. నువ్వు చెప్పిన దానికన్నా ఆయన బెటర్ అయిన వాటి గురించే ఆయన చెప్పగలడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యాకోబు పత్రిక 1:17 యాకోబు గారు చెప్తున్న మాట ఏంటంటే, ఈ బ్లెస్సింగ్స్, ఈ ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయంటే పైనుంచి వస్తాయి అంటున్నాడు. మనం ఇందాక ఆకాశం తెరవబట్ట అనే దాని గురించి మాట్లాడుకున్నాం కదా. యాకోబు పత్రిక 1:17 శ్రేష్టమైన ప్రతి ఈవియు, శ్రేష్టమైన ప్రతి ఈవి అంటే సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చెను. ఎవ్రీ గుడ్ గిఫ్ట్ bestowed, every perfect gift received comes to us from above, courtesy of the Father of lights. He is a consistent. He won't change his mind or play tricks in the shadows. దేవుని స్తోత్రం. పర సంబంధమైన ఆశీర్వాదాలు, మంచి ఈవులు, బహుమతులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే పైనుంచి వస్తాయి. నజరేతులోంచి ఏమి రాకపోవచ్చు, కానీ స్వర్గంలోంచి రావచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ లోకం నుంచి ఏమి రాకపోవచ్చు, పైనుండి మనకు సహాయం వస్తుంది. ప్రభు దగ్గర నుంచి సహాయం వస్తుంది. మనుషుల దగ్గర నుంచి మనకు సహాయం రాకపోవచ్చు, దేవుని దగ్గర నుంచి సహాయం వస్తుంది. నతనయేలు యొక్క అభిప్రాయాలు మారాల్సిన అవసరం ఉంది. నా అభిప్రాయాలు మారాలి. అభిప్రాయాలు మాని కొత్త అభిప్రాయానికి రావాలి. వాక్యానుసారమైన అభిప్రాయం కావాలి. మంచిది కాని చోటులోంచి మంచిది రప్పించగలడు దేవుడు. ఒకటి మారాల్సిన అభిప్రాయం. రెండోది, మానులో నుంచి, మోడైపోయిన దానిలో నుంచి ఆయన మంచిదాన్ని రప్పించగలడు. మూడోది, మనం ఆలోచించాలి, ప్రతి మంచిది లోకం నుంచి కాదు, పరలోకం నుంచి వస్తుంది. భూలోకం నుంచి కాదు, పరలోకం నుంచి వస్తుంది, పైనుంచి వస్తుంది. నజరేతులోంచి ఏదో వస్తుందని ఆశించొద్దు, నెల్లూరు నుంచి ఏదో వస్తుందని ఆశించొద్దు, ఇండియా నుంచి ఏదో వస్తుందని ఆశించొద్దు, అమెరికా నుంచి ఏదో వస్తుందని ఆశించొద్దు. పరలోకం నుంచి అన్నీ రాబోతున్నాయి. దేవునికి స్తోత్రం. దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు. నతనయేలు జీవితంలో కొన్ని అనుభవాలు మేము ఆలోచించాం. అతని మారాల్సిన అభిప్రాయాలు, మారిన అభిప్రాయాలు, మంచిది కాని చోటు నుంచి మంచిది రాగలదని, ఒకవేళ మార్పు చెందితే మంచిది రాగలదని, మానులో నుంచి కూడా మంచిది రాగలదని, మంచిది ఏదైనా వస్తే పరలోకం నుంచే రాగలదు అనేటువంటి 3 అభిప్రాయాలు అతనిలో మీరు కలిగించినందుకు, పుట్టించినందుకు మీకు వందనం చేస్తున్నాం. మా అభిప్రాయాలు కూడా మారాలి. ఆత్మ సంబంధమైన అభిప్రాయాల్లోకి మేము రావాలి. ఆత్మ సంబంధమైన మనసులోకి మేము రావాలి. అటు అనుభవాల్లోకి మీరు మమ్మల్ని నడిపించి మేలు చేయమని సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించుగాక. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.